హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు పెద్దరాజు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పెద్దరాజులు ఎలమర్ అండి, గుండాడ దగ్గర నుంచి ఎలమర్, కృష్ణా జిల్లా. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, మీరు టీవీ చూడొద్దండి. హలో, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ అబ్బాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1985 నవంబర్ 11వ తారీఖు అండి. తెల్లవారుజామున 5:30, 4:30, 5:30 మధ్యలో. నవంబర్ 11, 85 కరెక్టేనండి? హలో, అవునండి, నవంబర్ 11, 1985. అరే పెద్దరాజులు గారు, టీవీ చూడొద్దు దయచేసి, డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడండి, సరేనా? అవునండి. ఉదయం 5 గంటలకండి, 5:30కా? నేను ఫోన్ లోనే మాట్లాడుతున్నాను, దూరంగా మాట్లాడుతున్నా. ఓకే రండి, టైం ఏ టైం? 4:30, 5 మధ్యలోనండి. సాయంత్రం అంటే ఉదయమా? ఉదయం అండి, ఉదయం. మీరు టీవీ చూస్తున్నారు, సో ఉదయం. ఓకేనండి, ఓకే. ఏం అడగాలనుకుంటున్నారు మీ బాబు గురించి? ఏ ఊర్లో పుట్టాడు బాబు? లేదండి, నేను దూరంగా ఉన్నాను మేడం గారు. ఏ ఊర్లో పుట్టాడు బాబు? అదే మా అబ్బాయిని గురించి గురువు గారితో మాట్లాడుకున్నాం. మా అబ్బాయి పెళ్లి చేశాము. కాదండి, ఏ ఊర్లో పుట్టాడు బాబు చెప్పండి. ఏ ఊర్లో పుట్టారా? ఉప్పులూరు అండి, ఉప్పులూరు. ఉప్పులూరు అంటే గుంటూరు జిల్లా అండి? ఉప్పులూరులో పుట్టాడండి. ఓకే ఓకే. కాదండి, కృష్ణా జిల్లా, గన్నవరం దగ్గర. కృష్ణా జిల్లా, ఓకేనండి. సరే, ఇప్పుడు చెప్పండి, మీ బాబు సమస్య ఏంటి చెప్పండి, గురుగారితో మాట్లాడండి. పిల్లడికి మ్యారేజ్ అయిందండి. ఆ మ్యారేజ్ విఫలం అయిపోయింది. అది సెటిల్మెంట్ అయిపోయింది, ఎవరి ద్వారా వెళ్ళిపోయారు. ఒక అమ్మాయితో ఉంటున్నాడండి. ఆ అమ్మాయిని వదలట్లేదు. పెళ్లి చేసుకోమంటే చేసుకోని అంటున్నాడు. వీడికన్నా ఆ అమ్మాయి వయసులో పెద్దది. వయసులో వీడికన్నా ఆ అమ్మాయి పెద్దండి. ఓకే ఓకే. వివాహేతర సంబంధంతో ఇబ్బంది పడుతున్నాడు పాపం. మీరు చెప్పండి గురువుగారు. వినండి, గురువుగారు చెప్తున్నారు మీ సమస్యకి. మీరు ఏమి తొందరపడకుండా చెప్పేది నిదానంగా వినండి, ఓకేనా? ఏమండి, మీ అబ్బాయిది తులా లగ్నము అయితే మీ అబ్బాయి లగ్న సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. అందుకని ఆ రకంగానే తనకంటే వయసులో పెద్దవాళ్ళతో సంబంధం పెట్టుకోవడం, వివాహిత సంబంధం ఉంటుందండి. కాబట్టి మీరేం చేస్తారంటే, మీ అబ్బాయి అందులో తులా లగ్నం, తులారాశిలో పుట్టాడు కాబట్టి కొంచెం మొండి స్వభావం, తను అనుకున్నది అనుకున్నట్టుగానే చేస్తాడండి. అయితే మీరు సాధ్యంత వరకు మీ అబ్బాయికి కొంచెం మీ అబ్బాయి విషయంలో మీరు ఎంత ఆందోళన గురవుతారో, అబ్బాయి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. మీ అబ్బాయికి మంచి జరగడానికి నెలకు ఒకసారి, ప్రతి నెల షష్ఠి, అంటే రేపు షష్ఠి వస్తుందండి, రేపు శ్రావణ శుద్ధ షష్ఠి, రేపు శివాలయంకి వెళ్ళి మీ అబ్బాయి మనసు మారాలి, తను ఎంచుకున్న మార్గం విడనాడాలని తలుచుకుంటూ శివుడి మీద పంచదార మాత్రమే కలిపి 4 పాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీ అబ్బాయిలో మార్పు అనేది వస్తుందండి.